ఎవడు డిసైడ్ చేస్తాడో మనకి ఏం కావాలో? కమ్యూనిజం వర్సెస్ క్యాపిటలిజం. ఈ సిస్టమంతా ఎలా నడుస్తోంది? నమస్కారం ఫ్రెండ్స్. మనం పొద్దున్న లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు ఎన్ని వస్తువులు వాడుతుంటామో ఒకసారి ఆలోచించండి. టూత్ బ్రష్, పేస్ట్, సబ్బు, వేసుకునే బట్టలు, తినే ఫుడ్, బయటకు వెళ్తే వాడే బైక్, బస్సు, ఇలా ప్రతీదీ. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఎవరికి ఏ సైజ్ చెప్పులు కావాలి, ఎవరికి ఏ కలర్ షర్ట్ కావాలి, ఎన్ని లీటర్ల పాలు ప్యాక్ చేయాలి, ఇవన్నీ ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా మనకు దొరుకుతున్నాయి. అసలు ఇంతమందికి ఏం కావాలో ఆ మ్యానుఫ్యాక్చరర్కి ఎలా తెలుస్తుంది? దీని వెనక ఉన్న అసలు లాజిక్ ఏంటి? దీనికి ప్రపంచంలో 2 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి కమ్యూనిజం, రెండోది క్యాపిటలిజం. అవేంటో ఇప్పుడు చూద్దాం. కమ్యూనిస్ట్ ఐడియా అంతా సమానం. ముందుగా కమ్యూనిజం గురించి మాట్లాడుకుందాం. దీనికి మెయిన్ ఫౌండర్ కార్ల్ మార్క్స్. ఆయనేమంటారంటే, ఈ బిజినెస్ మెన్ అంతా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. ఉదాహరణకు, ఒక చెప్పుల జత తయారు చేయడానికి 100 రూపాయలు ఖర్చయితే యజమాని దాన్ని 150కి అమ్ముతాడు. ఆ 50 రూపాయల ప్రాఫిట్ యజమాని జేబులోకి వెళ్తుంది. మార్క్స్ ఏమన్నారంటే, ఈ లాభం యజమానికెందుకు వెళ్లాలి? కష్టపడిన కార్మికుడికే దక్కాలి కదా. అందుకే ఈ భూస్వాములను, వ్యాపారస్తులను క్లాస్ స్ట్రగల్, వర్గ పోరాటం ద్వారా తొలగించి అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని కమ్యూనిజం చెప్పింది. కమ్యూనిజం ఎందుకు విఫలమైంది? వినడానికి ఇది చాలా బాగుంది కదా, కానీ రియాలిటీలో ఇది దారుణంగా ఫెయిలయింది. చైనాలో మావో, రష్యాలో స్టాలిన్ వంటి నాయకులు ఈ పేరుతో కోట్లాది మందిని పొట్టనబెట్టుకున్నారు. రష్యాలో అంటే సోవియట్ యూనియన్లో గోస్ ప్లాన్ అనే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండేది. వీళ్లే కూర్చుని దేశానికి ఎన్ని బ్రెడ్లు కావాలి, ఎన్ని బూట్లు కావాలి అని అంచనా వేసేవారు. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుచ్చింది. దీన్నే ఇకనామిక్ క్యాల్కులేషన్ ప్రాబ్లం అంటారు. ఏసీ రూముల్లో కూర్చునే అధికారులకు సామాన్య ప్రజల డైలీ నీడ్స్ ఎలా తెలుస్తాయి? ఫలితంగా రష్యాలో ఒక కారు కొనాలంటే 15 ఇయర్స్ వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఒక బ్రెడ్ ప్యాకెట్టు లేదా పాలు కావాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సొచ్చేది. షేవింగ్ బ్లేడ్లు దొరకక జనం పాత బ్లేడ్లతోనే గీసుకునేవారు. 1989లో రష్యా నేత బోరిస్ యెల్సిన్ అమెరికాలోని ఒక చిన్న సూపర్ మార్కెట్ చూసి షాక్ అయ్యారు. మా దేశంలో ప్రజలకు బ్రెడ్ దొరకడమే కష్టం, ఇక్కడ 100 రకాల వస్తువులు ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపోయారు. అది కమ్యూనిజం వైఫల్యం. క్యాపిటలిజం, మార్కెట్ ఓటింగ్ సిస్టమ్. మరి దీనికి క్యాపిటలిజం ఇచ్చే సమాధానమేంటి? క్యాపిటలిజం అంటే ప్రజలకు బిజినెస్ ఫ్రీడమ్ ఇవ్వడం. ఇక్కడ ప్రభుత్వం ఏమీ డిసైడ్ చేయదు, మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ప్రజలు తమకు నచ్చిన వస్తువును కొనడం ద్వారా మార్కెట్లో ఒక ఓటు వేస్తారు. మీరు ఈరోజు అమెజాన్లో లేదా దగ్గర్లోని షాప్లో ఒక వస్తువు కొన్నారంటే మీరు ఆ వస్తువుకు ఓటు వేసినట్టు. మనం చేసే ప్రతి యూపీఐ పేమెంట్ ఒక సిగ్నల్ అన్నమాట. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేవే మార్కెట్కి పెద్ద సిగ్నల్స్. ఏదైనా వస్తువుకు డిమాండ్ ఉంటే లాభం వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. డిమాండ్ లేకపోతే నష్టమొస్తుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది. మార్కెట్ పవర్ నోకియా నుండి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు. మార్కెట్ ఎంత పవర్ఫుల్ అంటే అది ఎవర్నైనా కింగ్ చేస్తుంది, ఎవర్నైనా జీరో చేస్తుంది. ఒకప్పుడు మనల్ని ఏలిన నోకియా ఫోన్లు, కైనెటిక్ హోండా వంటివి ప్రజలకు నచ్చకపోయేసరికి మార్కెట్ నుండి అవుట్ అయిపోయాయి. అలాగే ఒకప్పుడు మూలనపడ్డ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. ఇదంతా ఎవరివల్ల జరిగింది? ప్రభుత్వం వల్ల కాదు, కేవలం మీ ఎంపిక, కస్టమర్ చాయిస్ వల్ల మాత్రమే. ఫ్రీ స్కీమ్స్ వర్సెస్ డెవలప్మెంట్. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మన రాజకీయ నాయకులు ఇచ్చే గొర్రెలు, బర్రెలు మార్కెట్ నుండి రావు. అవి కేవలం ఓట్ల కోసం నాయకుల మెదడులో పుట్టిన ఆలోచనలు. వీటివల్ల ప్రజల పన్నుల డబ్బు వృధా అవడమే కాకుండా మన ఎకనామిక్ సిస్టమ్ అస్తవ్యస్తమవుతుంది. ప్రభుత్వం వ్యాపారాల్లో వేలు పెట్టకుండా కేవలం గవర్నెన్స్ మీద దృష్టి పెట్టి ప్రజలకు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది. ద లెస్ ద గవర్నమెంట్, ద మోర్ ద గ్రోత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.